శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన, రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన, సంగీతం కేవి మహాదేవన్. మా మావ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కాంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మావ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా, ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మావతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మావేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మావ ట్యూన్ వచ్చేసింది అన్నారు. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సామజవర గమనా సామజవర గమనా సాధుహే సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత ఊరికే ఛానల్స్ మార్చుకో. సాధుహే సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమనా సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిడ 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 తగిడి మీ 2-4 తగిడ 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 6-8. ఆ పాట విలువ తెలుసా మీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో.